సుఖం ఉన్న చోట కాదు, సవాళ్లు ఉన్న చోట నీ విజయం పుడుతుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. ఒకరోజు వివేకవంతుడు తన యొక్క పాత మిత్రుడిని కలవడానికి ఒక గ్రామానికి బయలుదేరాడు. తీరా గ్రామానికి వెళ్ళి చూస్తే తన మిత్రుడు చాలా పేదరికంలో ఉన్నట్టుగా అర్థమైంది. అయితే ఏం చేద్దామని చూడగానే తన పాత మిత్రుడు చాలా సాధారణంగా ఆహ్వానించాడు, ఇంట్లోకి తీసుకెళ్లాడు, మంచినీళ్ళు అందజేశాడు. తర్వాత కాసేపు కాలక్షేప కబుర్లు చెప్పిన తర్వాత ఆ వివేకవంతుడు నేను మరి బయలుదేరుతాను అని చెప్పగానే పాత మిత్రుడు అంటాడు, అదేంటి అప్పుడే వెళ్తావా, ఒక 2 రోజులైనా ఉండి వెళ్ళాలి అని అంటాడు. ఆ మిత్రుడితో పాటు అతని యొక్క తమ్ముళ్ళు కూడా అతన్ని ఎలాగైనా మీరు ఉండాలండి 2 రోజులు అనగానే సర్లే ఉంటాను అని చెప్పి చూస్తాడు. మరి వీళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటూ ఉండగా తెల్లవారింది. ఆ రోజు మరి ఈ యొక్క వ్యక్తికి మనం ఏం భోజనం పెడదాం అని అందరూ ఆలోచిస్తూ పెరట్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఉన్నటువంటి ఒక చిక్కుడు పాదుకు కాసినటువంటి చిక్కుడు కాయల్ని తెంపుకొని తీసుకెళ్లి బజార్లో అమ్మి దాంతో సరుకులు తీసుకొచ్చి ఆ వ్యక్తికి భోజనం పెడతారు. ఆ వ్యక్తి ఒక్కడికి భోజనం పెట్టడం కోసం ఆ మిగతా తమ్ముళ్ళందరూ కూడా భోజనం మానుకుంటారు. రే ఇలా ఉందా వీళ్ళ పరిస్థితి అనుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు అక్కడే చేసి తీరుతాడు. తర్వాత రోజు చూసినట్లయితే ఆ వివేకవంతులైనటువంటి వ్యక్తి లేచి ఒక ఆలోచన చేస్తాడు. అదేంటంటే వాళ్ళకున్నటువంటి ఆ పాదుని నరికి వేసి అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత ఆ మిత్రుడు అలాగే అతని తమ్ముళ్ళు లేచి చూసరికి పెరట్లో ఉన్నటువంటి ఆ పాదు మొత్తం తెగ నరికి ఉంటుంది. అది ఎవరో కాదు, నిన్న నాకు ఒక గెస్ట్ గా వచ్చినటువంటి నా మిత్రుడే చేశాడని నాకు అర్థమవుతుంది. వెంటనే అతన్ని తిట్టిపోస్తారు, బాగా అతన్ని దుర్భాషలాడతారు. అయితే సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ వివేకవంతుడైనటువంటి వ్యక్తి ఆ గ్రామానికి తిరిగి వస్తాడు. చూస్తే అక్కడ పూరి గుడిసె లేదు, దాని స్థానంలో ఒక పెద్ద బంగ్లా ఉంది. అలాగే తన పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ధనవంతుడిలాగా మంచి సౌకర్యాలను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులాగా కనపడతారు. అప్పుడు వారందరూ ఇతనికి ఎదురుగా వచ్చి అంటారు, అయ్యా నమస్కారం, మీరు ఆ రోజున వచ్చి మాకున్నటువంటి ఆ పాదుని నరికివేయడం మూలంగానే మేము ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడ్డాము, ఈ రోజున ఇంత గొప్ప స్థాయిలో అభివృద్ధి చెందడానికి కారణమయ్యారు, థ్యాంక్ యూ అంటాడు. ధన్యవాదాలు.